హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం సెప్టెంబర్ 2వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ కవచ్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారు. కవచ్ సిస్టమ్ మనం చాలాసార్లు చదువుకున్నాం కదా. కవచ్ అన్నటువంటిది ఏంటి అంటే ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ అనేసి అంటూ ఉంటాం. ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్. సో ఇందులోకి వచ్చేసరికి ఏంటి అంటే ఇండిజినస్గా డెవలప్ చేసినటువంటి ఒక అంటే ఈ ట్రాజిక్ ఇన్సిడెంట్స్ ఏవైతే ట్రైన్స్కి సంబంధించి ఉంటాయో అవి జరగకుండా ఇవి చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. సో ఇదొక క్యాబ్ సిగ్నలింగ్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. యాంటీ కొలిజన్ ఫీచర్స్ ఉన్నాయి. మరి దీనిని ఇండియన్ వెండర్స్తో కలిసి RDSO అంటే రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది డెవలప్ చేసింది. మరి ఇది ఏంటి అంటే ఆటోమేటిక్గా ట్రైన్ ప్రొటెక్షన్ అన్నటువంటిది చేస్తుంది. ఇందులో సేఫ్టీ లెవెల్స్ అనేసి ఉంటాయి. SIL అనేసి అంటే సేఫ్టీ ఇంటిగ్రిటీ లెవెల్ అనేసి. అలా సేఫ్టీ ఇంటిగ్రిటీ లెవెల్ 4ని ఇది కలిగి ఉంటుంది. కాబట్టి ఈ ఎగ్జిస్టింగ్ సిగ్నలింగ్ సిస్టమ్ని కూడా ఇది మరింతగా దాంతో కలిసిపోయి వర్క్ చేయగలదు. ఈ లోకో పైలట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెడ్ సిగ్నల్ని అప్రోచ్ అయినప్పుడు ఆటోమేటిక్ బ్రేక్స్ని అప్లై చేసి ఈ సిగ్నల్ని ఓవర్షూట్ చేయకుండా చూసుకుంటుంది అనమాట. అంతేకాదు SOS మెసేజెస్ని కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇది పంపిస్తుంది. అలాగే ఇందులో నెట్వర్క్ మానిటరింగ్ సిస్టమ్ అన్నటువంటిది కూడా ఉంటుంది. మరి ఇందులోకి వచ్చేసరికి ఏమేమి ఉంటాయి అంటే ఇంపార్టెంట్గా ఇది RFID టెక్నాలజీని బేస్ చేసుకుని పనిచేస్తుంది. ఏంటి RFID అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ అంటాం. సో ఈ RFIDలో ఏంటి రేడియో ఫ్రీక్వెన్సీ అంటున్నాం కదా, అంటే రేడియో వేవ్స్ని ఉపయోగించి ఆబ్జెక్ట్స్ని కానీ లేదా ఇండివిజువల్స్ని కానీ ఐడెంటిఫై చేస్తుంది. అట్లానే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని ఉపయోగించి వైర్లెస్ డివైస్ ఇన్ఫర్మేషన్ని ఇది రీడ్ చేయగలదు. అంటే ఫిజికల్ కాంటాక్ట్ లేకుండానే, అంటే మనకి కంటికి కనపడే దూరంలో లేకపోయినా కూడా డిస్టెన్స్ని మెజర్ చేసేటటువంటి అవకాశం దీనికి ఉంటుంది. దీంతో పాటుగా లోకోమోటివ్ అన్నటువంటిది ఉంటుంది. అంటే డ్రైవర్స్ క్యాబిన్లో ఉంటుంది కదా, అందులో ఈ RFID రీడర్స్ అన్నటువంటివి ఉంటాయి. అట్లానే ఈ రేడియో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి టవర్స్, మోడెమ్స్ ఇలాంటివన్నీ ఇందులో ఉంటాయి. మరి ఇందులోకి వచ్చేసరికి డిప్లాయ్మెంట్ కాస్ట్ అన్నటువంటి చాలా ఎక్కువ అనమాట కవచ్కి సంబంధించి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోమీటర్ ఈ కవచ్ సిస్టమ్ని పెట్టాలి అంటే 50 లక్షల రూపాయల వరకు అవుతుందన్నమాట. మరి అందుకే ఇప్పుడు మనం చూస్తే మన దేశంలో 1500 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్లు మాత్రమే ఉన్నాయి. కానీ 68,000 కిలోమీటర్ల రైల్ నెట్వర్క్కి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. కానీ మన దేశంలో రైలు ప్రమాదాలు అన్నటువంటివి మనం చూస్తూనే ఉన్నాం ఇటీవల కాలంలో. మరి వాటిని మనం ఆపాలి అంటే ఈ కవచ్ సిస్టమ్ని అన్ని కిలోమీటర్స్కి కూడా కంపల్సరీగా మనం పెట్టాల్సిన అవసరం అన్నటువంటిది ఎంతైనా ఉంది. లేకపోతే ఈ ప్రమాదాన్ని నివారించడం అన్నటువంటిది కష్టతరం అవుతుంది. సో అదే ఇక్కడ ఆర్టికల్ అన్నమాట. ఇప్పుడు ఏ రైలు ప్రమాదం వచ్చినా ఆ మార్గంలో కవచ్ ఉందా లేదా అని ఆరా తీసే పరిస్థితి వచ్చింది అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. LGBTQIకి సంబంధించి LGBTQI+ అనేసి అంటూ ఉంటాము. సో ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పదాల్లో ఇవి కూడా ఒకటి. సో LGBTQ కమ్యూనిటీ అంటే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన దేశంలో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయండి అన్నట్టుగా ఎంతోమంది డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ స్వలింగ వివాహాల చట్టబద్ధత మీద తీర్పు చెప్పింది. ఏమని? LGBTQ జంటలకి వివాహ హక్కు అన్నటువంటిది ఉంటుంది, అది ప్రాథమిక హక్కు కిందికే వస్తుంది అన్నట్టుగా చెప్పింది. కానీ ఈ స్వలింగ వివాహాలకి చట్టబద్ధత కల్పించాల్సింది మాత్రం పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలు మాత్రమే అన్నట్టుగా చెప్పిందనమాట. మరి ఇప్పుడు ఏమైంది? వీళ్ళకి సోషల్ బెనిఫిట్స్ అన్నటువంటివి కూడా ఉండాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. దాంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? రాష్ట్ర ప్రభుత్వాలకి వీళ్ళకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా రేషన్ని కల్పించండి. అలానే ఈ ఎవరైతే ట్రాన్స్జెండర్ కానీ వీళ్ళు ఉన్నారో వాళ్ళలో ఒక పార్ట్నర్ చనిపోతే ఆ పార్ట్నర్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆ బాడీని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు లేరు క్లెయిమ్ చేసుకోవటానికి అన్నప్పుడు ఇంకొక పార్ట్నర్ ఎవరైతే ఉంటారో ఆ పార్ట్నర్ మిగతా పార్ట్నర్ యొక్క బాడీని క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నమాట. మూడవది వచ్చేసరికి ట్రాన్స్జెండర్ కావచ్చు, LGBTQ కమ్యూనిటీ కావచ్చు, వీళ్ళకి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలకి కూడా
హెల్త్ బెనిఫిట్స్ అన్నటువంటివి అందాలి. వీటితో పాటుగా వాళ్ళిద్దరూ కలిసి జాయింట్గా బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు అన్నట్టుగా వివిధ రకాల ప్రొవిజన్స్ని వాళ్ళకు కల్పించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, మనము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చదువుకున్నామా? జాతీయ నూతన విద్యా విధానం 2020 అనేసి. మనము ఈ విద్యా విధానాలకు సంబంధించి చూస్తే 1968లో మొదటిసారిగా విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. దాని తర్వాత 1986. సో ఈ లాస్ట్ డిజిట్స్ 2 రివర్స్ చేస్తే సరిపోద్దనమాట. సో అప్పుడు రెండో విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. మళ్ళీ 2020లో కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏంటి, మన విద్యా వ్యవస్థలో మార్పులు అన్నటువంటివి ఉండాలి అని ఉద్దేశించింది దీని యొక్క మొదటి ఉద్దేశం. మరి దీని ప్రకారం ఏంటి అంటే, ఈ కాలేజెస్కి ఏవైతే అటోనామస్ అనేసి ఇచ్చారో వాటిని రిమూవ్ చేయటం కావచ్చు, ఇంతకుముందు ఉన్నటువంటి 10+2ని 5+3+3+4గా మార్చడం కావచ్చు, ఇలాంటి చాలా చేంజెస్ జరిగాయి. మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA అన్నటువంటిది పరీక్షలు నిర్వహించటం, క్రెడిట్స్ అన్నటువంటివి ఇవ్వటం, అవునా? అంతేకాదు ప్రతి ఇయర్ కూడా 2 సార్లు ఎగ్జామ్ రాసుకునేలాగా వాళ్ళకి ఆప్షన్స్ అన్నటువంటివి ఉండటం, అలాగే ఏదైనా కోర్స్ జాయిన్ అయిన తర్వాత దాని నుంచి మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిట్ అవ్వచ్చు, ఎంట్రీ అవ్వచ్చు అన్నటువంటి ఆప్షన్స్ తీసుకురావటం. ఇలా మనకి SNTకి సంబంధించి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ గమనించాలి, అంతేకాకుండా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంకొకటి ఏంటి, బయట నుంచి ఉన్నటువంటి యూనివర్సిటీస్, టాప్ 100 యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో అవి మన దేశంలో తమ యొక్క క్యాంపసెస్ని సెటప్ చేసుకునేలాగా కూడా ప్రమోట్ చేయాలన్నటువంటిది దీని కింద ఉన్న లక్ష్యం. మరి ఇక్కడ ఎగ్జాక్ట్గా అదే భారతదేశంలో ఆఫ్షోర్ క్యాంపస్ ఏర్పాటుకి సంబంధించి బ్రిటన్కి సంబంధించినటువంటి సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం, సౌతాంప్టన్ యూనివర్సిటీ అన్నటువంటిది ప్రణాళికలు చేస్తోంది. దీని ప్రకారం వచ్చే 8 ఏళ్లలో 30 కోర్సులను ఇక్కడ ప్రారంభించబోతున్నారు. 5,000 మందికి పైగా విద్యార్థులకు ఇక్కడ ప్రవేశాలు ఇవ్వబోతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్నటువంటిది మనకి చాలా చాలా అవసరం. సో ఈ క్యాంపస్ అన్నటువంటిది ఏంటి, ఎక్కడ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు, ఇవన్నీ కాదు, దేని కింద ఏర్పాటు చేయబోతున్నారు, ఆ పథకం యొక్క ప్రాముఖ్యత అనేది మనకు తెలియాలి. ఇప్పుడు మనకి గ్రూప్ 4 ఎగ్జామ్స్లో కూడా ఇంత సిల్లీ క్వశ్చన్స్ అడగట్లేదండి. సో కొంచెం కాన్సెప్షువల్గా మనం ఎప్పుడైనా నేర్చిపెట్టుకోవటం అన్నటువంటిది మంచిది. బై ద వే, దీన్ని ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నారు అంటే ఢిల్లీలో జాతీయ రాజధాని ప్రాంతంలో ఈ కార్యకలాపాలు అన్నటువంటివి ప్రారంభించబోతున్నారు. నెక్స్ట్ చూడండి, న్యాయ వ్యవస్థ, జ్యుడిషియర్ మార్పులు అన్నటువంటివి రావాలి, కేసుల్ని ఇష్టం వచ్చినట్టుగా వాయిదాలు వేసే సంస్కృతిని మార్చాలి అన్నట్టుగా రాష్ట్రపతి పిలుపునివ్వటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో కోర్టుల్లో సుదీర్ఘకాలంగా పెండింగ్ కేసులు అన్నటువంటివి ఉన్నాయి. అవి అందరికీ కూడా సవాళ్లే. దానికోసమే ఆర్బిట్రేషన్ సెంటర్స్ అనేసి తీసుకురావటం జరిగింది, మీడియేషన్ అండ్ ఆర్బిట్రేషన్ సెంటర్స్ అనేసి. దీని ప్రకారం ఏంటి అంటే, ఏవైతే మధ్యవర్తిత్వం ద్వారా సాల్వ్ అయ్యేటటువంటి కేసులు ఉంటాయో వాటిని అటువైపు మూవ్ చేయటం ద్వారా కేసులు అన్నటువంటివి పెండెన్సీ తగ్గుతుంది. సో కేసులు అన్నటువంటివి కొంచెం పెండెన్సీ తగ్గుతోంది అంటే ఆ బరువు అన్నటువంటిది తగ్గుతుంది. సో అంతేకాకుండా ఈ కేసుల్ని మరింతగా వాయిదాలు వేయటం అన్నటువంటిది కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. వాయిదాలు అన్నటువంటివి అవసరమే, కానీ ఎందుకు వాయిదా వేస్తున్నాము అన్న తెలియకుండా కూడా వాయిదాలు వేయాల్సినటువంటి అవసరం లేదు. జెన్యూన్ రీజన్స్ అన్నటువంటివి ఉండాలి. సో కొన్నిసార్లు ఏమవుతుంది, ఇలా ఎక్కువ సార్లు వాయిదా పడుతుంది, ఎన్నో సంవత్సరాలకు కానీ ఒక కేసు తెగదు అనుకున్నప్పుడు చాలామంది కోర్టులకు రావడానికే భయపడుతూ ఉన్నారు. సో అలాంటి పరిస్థితి అన్నటువంటిది మారాలి. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి కోర్టులో కేసులు వేయగలగాలి అన్నట్టుగా ఇక్కడ రాష్ట్రపతి మాట్లాడుతున్నారన్నమాట. నెక్స్ట్ చూడండి, అంతరిక్షయానంతో అంటే స్పేస్కి వెళ్ళి రావటం వల్ల ఆ వ్యోమగాములు ఎవరైతే ఉంటారో వాళ్ళలో రోగ నిరోధక వ్యవస్థ మీద ప్రభావం పడుతోంది. అంటే వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అన్నటువంటిది దెబ్బతింటోంది అనేసి ఒక ఈ అధ్యయనంలో తేలిందనమాట. దాని ప్రకారం ఏంటి అనేసి చూసుకుంటే కనుక మనకి ఎవరైతే అంతరిక్షంలోకి వెళ్ళొస్తూ ఉన్నారో వ్యోమగాములు, వాళ్ళ పేగుల్లో చాలా వైరుధ్యాలు అన్నటువంటి వస్తున్నాయి. దానివల్ల వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ అన్నటువంటి దెబ్బతినొచ్చు అన్నట్టుగా తెలిసిందనమాట. మనం గమనిస్తే భూకక్షలో ఉంది మన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. దీని యొక్క కాలం కూడా ముగియబోతోంది కదా. మరి ISS యొక్క కాలం ఏ సంవత్సరం నాటికి ముగియబోతోంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఎలుకల్ని 3 నెలల పాటు ఉంచారనమాట. సో ఎలుకలేంటి, వాటి పేగులు, వాటి కాలేయంలో ఎలాంటి మార్పులు వస్తూ ఉన్నాయి, వీటన్నింటినీ అధ్యయనం చేసిన తర్వాత
ఆ కాలేయం మరియు పేగుకు సంబంధించిన జన్యువుల్లో కూడా ఎలుకల్లో చాలా మార్పులు అన్నటువంటివి వచ్చాయి. దాన్ని బట్టి అంతరిక్ష ప్రయాణం అన్నటువంటిది ఇమ్యూనిటీ సిస్టమ్ని దెబ్బతీస్తుంది, మన యొక్క జీవక్రియల్లో మార్పు తెస్తుంది అన్నట్టుగా గుర్తించారు. అయితే రీసెంట్గా దీనికి సంబంధించి మనం కరెంట్ అఫైర్స్ ఏం యాడ్ చేసుకోవాలి అంటే, మన భారతదేశం కూడా గగన్యాన్ మానవ సహిత అంతరిక్ష యాత్రను చేపట్టబోతోంది. ఈ గగన్యాన్లో 20 వరకు ఈగల్ని పంపించబోతూ ఉన్నారు. మనం ఈ న్యూస్ని చదువుకున్నాం కదా. సో వాటిలో ఎలాంటి మార్పులు వస్తాయి, అవి మన మీద అంటే మనం అక్కడికి వెళ్ళాలి అంటే, అక్కడ ఉండాలి అంటే, ఫుడ్ తీసుకున్నప్పుడు వీటిలో ఎలాంటి మార్పులు వస్తాయని తెలుసుకోవడానికి ప్రయోగం అన్నటువంటిది అక్కడ ఉపయోగపడుతుంది. సో ఇక్కడ డైరెక్ట్గా మనుషుల మీద ప్రయోగించాల్సిన అవసరం లేదు. దాని బదులుగా మన యొక్క జీర్ణ వ్యవస్థ కానీ, లేకపోతే మనకి సరిపోలినటువంటి ఏవైతే స్పీషీస్ ఉంటాయో వాటిని పంపించి ఈ ప్రయోగాల్ని చేపడుతున్నట్టు. నెక్స్ట్ చూడండి, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, చాలా చోట్ల తీవ్రమైనటువంటి వర్షాలు రావటం, దానివల్ల వరదలు అన్నటువంటివి రావటం, ఎన్నో ప్రాంతాలు జలమయం అయ్యాయి, ఎన్నో ప్రాంతాలు జల దిగ్బంధంలో కూరుకుపోయాయి, రైల్వే లైన్లు కొట్టుకుపోయాయి, రోడ్ల మీద వాటర్ వచ్చేసాయి, ఇళ్ళు మునిగిపోయాయి. ఇలాంటి చాలా పరిణామాలను ఎదుర్కొంటూ ఉన్నటువంటి నేపథ్యంలో మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఫ్లడ్స్ అన్నటువంటి టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. అందులోనూ ఇప్పుడు క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు ఎక్కువ అవుతున్నటువంటి కొద్దీ ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్స్ కావచ్చు, లేదు అనుకుంటే మనకి కరువు అన్నటువంటిది, డ్రాట్స్ అన్నటువంటివి కావచ్చు, సైక్లోన్ ఎఫెక్ట్ అన్నటువంటిది కావచ్చు, అలాగే మంచు చర్యలు అన్నటువంటివి విరిగిపడటం కావచ్చు, ల్యాండ్ స్లైడ్స్, కొండ చర్యలు విరిగిపడటం కావచ్చు, లేదా హిమనీ నదాలు కరిగిపోవటం కావచ్చు, సముద్ర మట్టాలు పెరగటం కావచ్చు. ఇలాంటి ఎన్నో వైపరీత్యాలు, ఈ డిసీజ్ అన్నటువంటివి మరింతగా స్ప్రెడ్ అవుతూ ఉండటం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మరి వీటన్నింటి నేపథ్యంలో మనము ఫ్లడ్స్ కానీ, లేదు అంటే ఈ మొత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నటువంటి చదువుకోవాలి. ప్రతి డిజాస్టర్, దానికి సంబంధించి కాజెస్, అందులో న్యాచురల్ కాజెస్ ఏంటి, మ్యాన్మేడ్ కాజెస్ ఏంటి, దాన్ని ఎలా మిటిగేట్ చేయొచ్చు, దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నాం, డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి, తరువుగా చదువుకోవాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. అట్లానే రీసెంట్గా ఇంకో న్యూస్ చూసాం. ఏమని అంటే, ఈ హిమనీ నదాలు, గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్లేషియర్స్ కరిగిపోతూ ఉండటం వల్ల సంవత్సరాల కొద్దీ, అంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ లేదా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్గా ఆ మంచు చర్యల కింద ఉన్నటువంటి వైరస్లు ఇప్పుడు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. మరి ఆ వైరస్లు మాయమవ్వకముందే, చనిపోకముందే, ఆ వైరస్లు అన్నటువంటివి ఎక్స్టింక్ట్ అయిపోకముందే వాటి మీద అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది అనేసి మనం చదువుకున్నాం, అవునా? సో ఆ కంటెక్స్లో కూడా మనకి క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈ సంవత్సరం అంటే 2024కి సంబంధించి ఇటు ఒలింపిక్స్ కావచ్చు, ఇటు పారాలింపిక్స్ కావచ్చు, ఇవి ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? ఆల్రెడీ ఒలింపిక్స్ ముగిసిపోయాయి. పారాలింపిక్స్ అన్నటువంటివి ఇప్పుడు జరుగుతున్నాయి. ఎక్కడ? ప్యారిస్లో. అందులో మరి పథకాలకి సంబంధించి కనుక చూసుకుంటే, ఇక్కడ నిషాద్, ఈయన రజత పథకాన్ని సాధించటం జరిగింది. అలాగే ప్రీతి పాల్, ఈమె 100 మీటర్ల పరుగులో కాంస్యం సాధించటం జరిగింది. ఇంకోవైపు పారా బ్యాడ్మింటన్లో భారత పథకాలు అన్నటువంటివి ఇటు మనం గమనిస్తే నితేష్ కావచ్చు, సుహాస్ కావచ్చు, వీళ్ళందరూ ఫైనల్కి చేరారు. సో మళ్ళీ మనకి పథకం అన్నటువంటిది ఖాయమవుతుందన్నమాట. మనం ఇక్కడ ఇంకొకటండి, ఈ ప్యారిస్ ఒలింపిక్స్ జరిగినప్పుడు మనకు ఒక్క బంగారు పథకం కూడా రాలేదు, కానీ పారాలింపిక్స్లో మనకి బంగారు పథకం అన్నటువంటిది వచ్చింది. మరి ఇక్కడ ఒకటి ఆన్సర్ చేయండి. ఒలింపిక్స్లో ఈసారి ఒక ఉమెన్ 2 పథకాలని సాధించటం జరిగింది. మరి ఆ ఉమెన్ ఎవరు అన్నటువంటిది కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ చూడండి, రష్యాకి సంబంధించినటువంటి నిఘా తిమింగలం స్పై వేల్ అన్నటువంటిది మరణించింది. దాని పేరేంటి? వాల్దిమిర్. ఇది చనిపోయిందనమాట. 14 అడుగుల పొడవు, 2700 పౌండ్ల బరువు ఉందన్నమాట ఇది. మరి ఇక్కడ గమనించాలి, 2019లో ఉత్తర నార్వేలో మొదటిసారిగా ఈ తిమింగలం కనిపించింది. దీనికి నార్వే నుంచి హ్వాల్ అన్నటువంటి పేరు, రష్యా నుంచి వాల్దిమిర్ అన్నటువంటిది కలిపి వాల్దిమిర్ అనేసి పేరు పెట్టారనమాట. మరి దీని మెడకి సెయింట్ పీటర్స్బర్గ్ అనే లేబుల్ కూడా ఉంటుంది. దాంతో ఇది రష్యా నిఘా వర్గంలో భాగం అన్నట్టుగా వార్తలు వచ్చాయి. రష్యా స్పైగా కూడా ఇది వార్తల్లోకి ఎక్కింది, కానీ రష్యా దీన్ని ఒప్పుకోలేదన్నమాట. అయితే ఇది ఏమైంది అంటే, రీసెంట్గా ఈ వివిధ రకాల కారణాల వల్ల చనిపోయింది. మరి ఆ నేపథ్యంలో ఎందుకు చనిపోయింది అన్నటువంటి దాని మీద కూడా దర్యాప్తు చేపట్టారు.
నెక్స్ట్ చూడండి, ప్యారిస్లో పారాలింపిక్స్ అన్నటువంటి జరుగుతున్నాయి కదా, అందులో మనం గమనిస్తే స్వర్ణంతో సహా 4 పతకాలు సాధించారు. అవనీ లేఖరా స్వర్ణం సాధించింది, మనీష్ నర్వాల్ రజతం, మోనా మరియు ప్రీతిపాల్ వచ్చేసరికి కాంస్యం నెగ్గారు. సో అవనీ లేఖరా 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్కి సంబంధించి స్వర్ణం సాధించింది, మనీష్ నర్వాల్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ విభాగంలో రజతం సాధించారు, మోనా అగర్వాల్ వచ్చేసరికి 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్యం సాధించడం జరిగింది. ప్రీతిపాల్ కూడా భారత్కి తొలి పథకం అథ్లెటిక్స్లో వచ్చిందనమాట. మహిళల T35 100 మీటర్స్ పరుగులో ఈమె కాంస్య పథకాన్ని సాధించింది. నెక్స్ట్ చూడండి, ఈ నెల అంటే ఆగస్టు నెల ఏదైతే ముగిసిందో ఇందులో GST వసూళ్లు అన్నటువంటి 1.75 లక్షల కోట్లకు చేరాయి. అంటే గత ఏడాది ఆగస్టులో కన్నా ఈసారి 10% ఎక్కువగా GST వసూళ్లు అనేవి నమోదయ్యాయి. మరి ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే GST గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాము. భారతదేశానికి సంబంధించి ఒక్క ఇండైరెక్ట్ ట్యాక్స్లకి సంబంధించి తీసుకొచ్చిన ఏకీకృత పన్ను విధానం ఇది. మరి ఈ GSTలో మనకి తెలుసు 3 రకాలు ఉంటాయి. ఏంటది? SGST స్టేట్ GST, అలాగే CGST సెంట్రల్ GST, మూడవది వచ్చేసరికి IGST ఇంటిగ్రేటెడ్ GST అనేసి. మరి GST వసూళ్ళకు వచ్చేసరికి మనము ఈ GSTతో పాటు అంటే ఈ 3 రకాలు ఏవైతే ఉన్నాయో వీటితో పాటుగా సెస్ని కూడా యాడ్ చేస్తాము. సెస్ని యాడ్ చేసిన తర్వాత వచ్చే మొత్తాన్ని మనం GST వసూళ్ళు అంటాం. సో ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, 2024 జూన్ 10న మన ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 3వసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ ఫైల్ మీద తొలి సంతకం చేశారు అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అన్నటువంటిది. దీని కింద 17వ విడతగా 9.3 కోట్ల మంది రైతులకి 20,000 కోట్ల రూపాయలని పంపిణీ చేసే ఫైల్ మీదే తొలి సంతకం చేశారు. మరి దీని ప్రకారం ఏంటి అంటే ప్రతి రైతుకి కూడా రైతు కుటుంబానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రతి సంవత్సరం చేస్తారు. అది కూడా 3 విడతలుగా అన్నమాట. అంటే 2,000 చొప్పున 3 సార్లు ఇస్తారు. నెక్స్ట్ చూడండి, ప్రపంచ బ్యాంకు, S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023లో టాప్ 20లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నౌకాశ్రయం ఏది అంటే విశాఖపట్నం. దాని తర్వాత ముంద్రా పోర్ట్ 27వ స్థానంలో ఉందన్నమాట. మరి టాప్ 100లో మొత్తం 9 ఉన్నాయి మన దగ్గర నుంచి. మరి నెక్స్ట్ చూడండి, చివరిగా మన దేశంలో ఫోరెన్సిక్ సదుపాయాలని మెరుగుపరచడం లక్ష్యంగా కేంద్ర కేబినెట్ ఇటీవల ప్రకటించిన పథకం ఏంటి అంటే నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్ NFIES అన్నటువంటిది. 2024-25 నుంచి 2028-29 వరకు ఈ పథకం ఉంటుంది. దీనికోసం 2,254 కోట్లను కేటాయించారు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.